అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నాగమాన్స. నేను ఒక జన సైనికురాలిని. మరి ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ గారు, మీకు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం, దానికి మీరు సమాధానం చెప్పండి. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు కోనసీమ నుంచి ఎమ్మెల్సీగా మీకు ఇచ్చిన తరుణంలో ఎప్పుడైనా సరే ఇటువంటి సంక్రాంతి సంబరాలు అనేవి మీరు పెట్టగలిగారా? ఈరోజు మీరు విమర్శించడానికి కానీ లేకపోతే అభివృద్ధి పదమైన అభివృద్ధి బాటలో ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో, మోడీ గారు ఆధ్వర్యంలో మరి ఆయన బాటలో అభివృద్ధి పదంగా నడిపిస్తున్న ఎమ్మెల్యే ఆనందరావు గారిని ప్రశ్నించడానికి అసలు ఏ కోసాన మీరు సరిపోతారని చెప్పని మేము జనసేన పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మీరు చిల్లర వ్యాపారస్తుల దగ్గర డబ్బులు తీసుకుని అనేకమైన కోట్లు స్కామ్ చేశారు ఆనందరావు గారు అని చెప్పని మీ ఇష్టాసారంగా నోరుందని మీరు మాట్లాడుతున్నారు. ఎక్కడ ఏం చేశారు అనేది, మీ గతం ఏంటో, మీరేంటో, మీ ప్రవర్తన ఏంటో, మీ విధానం ఏంటో, ఒక ప్రజాప్రతినిధిగా ఉండగా అసలు ప్రజల్ని ఏ విధంగా మీరు గౌరవించి మాట్లాడాలో తెలియని బొమ్మి ఇజ్రాయిల్ గారు నోరు అదుపులో పెట్టుకుని ఇప్పుడు కూడా మాట్లాడండి. ఈ కూటమి ప్రభుత్వంలో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అభివృద్ధి పద ధ్యేయంగా నడుస్తున్న ఆనందరావు గారి మీద అవ్వాకులు చవ్వాకులు పేల్తే సహించేది లేదు. ఖబర్దార్. వీర మహిళలతో సహా జన సైనికులు, కూటమి నాయకులు అందరూ కూడా ఇప్పుడు వరకు అన్ని గాలులు మేము తీసేసాం. ఇంకా ఏం చేస్తామన్నది భయపడి మీరు బ్రతుకుతూ మీడియా ముందు రావటానికి భయపడాలి. అలాగే ఇంకొకసారి మీకు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం. గతంలో మా పవన్ కళ్యాణ్ గారి కోసం కూడా మీరు అదే మాట్లాడారు. అందరూ చాలా గట్టిగా చెప్పాం. ఇంకా జ్ఞానం లేకపోతే జ్ఞానం నేర్చుకోండి. అభివృద్ధి జరుగుతున్న చోట అభివృద్ధిని సహించండి. సహించలేకుండా ఉండకుండా ఉండాలని మనవి చేస్తూ, ఇజ్రాయిల్ గారు ఇంకొకసారి మాట్లాడితే మర్యాదగా ఉండదని హెచ్చరిస్తున్నాం. జై జనసేన, జై కూటమి, జై హింద్.